హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. ఎపిసోడ్ 2 అయిపోయింది. మొత్తానికి నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ నామినేషన్స్ విషయంలో మీకు ఏది కరెక్ట్ అనిపించింది, ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనిపించిందో కామెంట్ చేయండి. సో ఒక్కొక్కరు చాలా తెలివి ప్రదర్శించారన్నమాట. ఒక్కొక్కరు దోలు తీర్చేసారు, ఒక్కొక్కరికి మామూలుగా లేదు. సో దాని గురించి మొత్తం మాట్లాడేసుకుందాం ప్రతి ఒక్కటి. అయితే ఈ నామినేషన్స్లో అంటే నాకు ఫస్ట్ నామినేషన్స్ పక్కకు పెడితే ఉన్న కంటెస్టెంట్స్లో సో చాలా ఇంటెలిజెంట్గా చాలా పొగరుగా ఎవరు బిహేవ్ చేశారు. అండ్ వీళ్ళు వద్దురా బాబు బిగ్ బాస్ వద్దు, వీళ్ళ ఆర్గ్యుమెంట్ లేదు, తొక్క తోలు ఏది లేదంతా బేకారే వారం ఉంది, సో వద్దు అవసరం లేదు అన్న కంటెస్టెంట్స్ ఎవరు అనిపించారు ఫస్ట్ వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి. వీడియో మాత్రం అదిరిపోద్ది. ఒక్కొక్కరి గురించి ఇచ్చి పడేద్దాం, రచ్చ లేపుదాం, దుమ్ము లేపుదాం. ముందు చెప్పరా ఆయన అంటారా సరే చెప్తలే. కానీ అయితే ఫస్ట్ ఆ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మళ్ళీ ఏ పంచాయతీ అయితే ఉందో ఆ పంచాయతీ స్టార్ట్ అయింది మనకి. అదే యష్మి కూడా పంచాయతీ ఏది ఉందో. సో సోనియా మళ్ళీ అక్కడ కూడా రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉంది. అసలు సోనియాగా నోరు ఆగుతలేదు, రెచ్చిపోయి అసలు దోలు తెచ్చేస్తుంది. అసలు ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ హౌస్లో ఎక్కడ ఎవరిని వదులుతలేదు. సో నేను చెప్పిన తను ఒక 5 పాయింట్స్ చెప్పింది కదా, అంటే గ్రూప్ ఇజాలు చేయకూడదు, ఇక్కడ నిఖిల్ నువ్వు నీ ఫేవరెటిజంతో గ్రూప్ ఇజాలు చేసి నువ్వు వాళ్ళని కాకుండా తననే ఎందుకు నామినేట్ చేసినావు, తననే ఎందుకు చీఫ్గా చేసినావు, సో వేరే వాళ్ళని గణపడలేదా, అంటే ఆ అథారిటీ పవర్ ఆఫ్ వాళ్ళకి లేదా, వాళ్ళు మేనేజ్ చేయలేరా, ఇట్లయితే పంచాయతీ అయితే చేస్తుంది కదా. అంటే ఈ పంచాయతీ చూసి పాపం నైనికకి అయితే పిచ్చిలేసినట్టుంది. సో నైనిక కూడా వచ్చి అరే అమ్మ నీకు మైండ్ ఉందా, పని చేస్తుందా లేదా, అసలు చిన్నపిల్లలాగా చేస్తావు, ఇంతసేపు నువ్వు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, సో మాకు ఒక పవర్ అనేది ఇచ్చిర్రు, ఈ నలుగురిలో ఒకరిని మమ్మల్ని డిసైడ్ చేయమన్నారు, సో మాకు ఎవరు బెటర్ అనిపిస్తుందో వాళ్ళని మేము డిసైడ్ చేస్తాం, దీనికి నువ్వు ఎందుకు ఇంత పంచాయతీ చేస్తున్నావు, నీకు ఎందుకు అవసరం ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కానీ తనైతే ఆటోమేటిక్గా చాలాసేపు చూసి ఫైర్ అయితే అయ్యింది. అండ్ చాలాసేపు నిఖిలే మాట్లాడుతుండు. అండ్ ఆ తర్వాత తనైతే మాట్లాడింది. సో ఒక స్టాండ్ అయితే తీసుకుంది. సో ఆ పంచాయతీ అట్లా జరిగిందనమాట. అండ్ ఆ పంచాయతీ తర్వాత ఇంకా అందరూ వచ్చారు, అయ్యా మంచిగా కూర్చున్నారు, బిగ్ బాస్ సోఫాలో కూర్చున్నారు, ఇంకా ముచ్చట పెడుతున్నారు. ఈ ముచ్చట్లా మన ఎవరు నిఖిల్ ఇంకా స్టార్ట్ చేసిండు, ఏంది ఈ సెక్షన్లో వీళ్ళు ఉండాలి, ఈ సెక్షన్లో వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఇట్లా పని చేయాలి ఇట్లా అని చెప్పి నీకు అంతా ముచ్చట చెప్తుండు. కిచెన్ విషయానికి వచ్చేసరికి ఈ 6 అంటే బేబక్క అండ్ దాని తర్వాత రైస్ మేనేజ్మెంట్ మొత్తం సోనియా, సో వీళ్ళు ఇట్లా ఉండాలి అన్నప్పుడు సీత ఒక క్వశ్చన్ అడిగిందన్నమాట. సో నేను ఆల్రెడీ నిన్న కిచెన్ రూమ్లో ఉన్నా కదా, నేను ఆల్రెడీ చెప్తున్నా కదా కిచెన్ నేను చేస్తున్నా కదా, సో మరి నన్ను ఎందుకు కిచెన్లో వేయలేదు, నేను అంటే అంత మంచి చేయట్లేదా అని చెప్పింది. అంటే మంచి చేయట్లేదని కాదు నాన్న, ఆల్రెడీ వాళ్ళు కొంతమంది వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు, సో ఇట్లా కిచెన్లో ఉంటా అని చెప్పి, సో అందుకని వాళ్ళు ఉంటా అన్నాను తను అనడం జరిగింది. అప్పుడు మరి నేను కూడా ఉంటా అంటున్నా కదా, మరి నన్ను కూడా కన్సిడర్ చేయండి అని తనైతే అంది. అప్పుడు ఎట్లా అంటే గోతికా నక్కలాగా ఎదురు చూస్తారు చూసినావా, ఏదైనా ఒక పాయింట్ కోసం, అరే ఇక్కడ ఈ పాయింట్ దొరికితే రైట్, ఇది దొరికింది అనుకో దీని మీద మాట్లాడేయచ్చురా, అట్లా సోనియా తనతో ఆర్గ్యుమెంటా డిస్కషన్ ఒక జరుగుతుంది. అప్పుడు ఈమె ఏమన్నది అంటే చీఫ్కి ఎదురు చెప్పొచ్చా అని, ఈమైతే చెప్పొచ్చు, ఈమైతే ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, నువ్వెందుకు యష్మి గౌడని చీఫ్గా తీసుకున్నావు అని చెప్పి పెద్ద పంచాయతీ రచ్చ అయితే చేయొచ్చు. కానీ అతను మాత్రం ఆ క్వశ్చన్ రేజ్ చేయకూడదు, మాట్లాడకూడదు. సో అట్లా అంటే ఎట్లుందంటే చిన్న పాయింట్ దొరికినా చాలు పట్టేసుకుందాం అన్నట్టుగా చూస్తుందన్నమాట సోనియా. చాలా ఇంటెలిజెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఎంతైనా ఆర్జీవీ సపోర్ట్ కదా, ఆ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఆయనకున్న తెలివి మొత్తం ఏమికే వచ్చినట్టుంది. నెక్స్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్, అదే మీరు ఆల్రెడీ అది నామినేషన్లో మీరు చూసే ఉంటారు. అండ్ ఇంకొక విషయానికి వస్తే, అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనోడు శేఖర్ భాష కెన్ ఐ సే 1 పాయింట్ అని చెప్పి మనోడు హ్యాండ్ రైజ్ చేస్తే ఓకే చెప్పడానికి సీతకు మండింది. అని పిచ్చిదా అని మాట్లాడేది, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా కదా, నా సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు కదా, మళ్ళీ తనకెందుకు నువ్వు ఆపర్చునిటీ ఇస్తున్నావు. పెద్ద పంచాయతీ జరిగింది, ఆ పంచాయతీ రచ్చ అంతా అట్లా ఇట్లా మెల్లగా ముగిసిందన్నమాట. ముగిసినాక అసలు పంచాయతీ ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి, నామినేషన్స్. సో నామినేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా ముగ్గురికి ఒక 3 సీట్లు ఇచ్చారు, ఆ సీట్లలో ఊకబెట్టారు, అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ కొన్ని రూల్స్ చెప్పింది అన్నమాట. ఏంటంటే సో చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నా అంటే కెప్టెన్సీ లేరు ఈసారి, అంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ నామినేషన్లో ఉంటారని అనుకున్నా. బట్ కానీ చీఫ్స్కి అయితే మళ్ళీ ఎక్సెప్షన్ ఉంటుందని అనుకోలేదు. చీఫ్స్కి ఆ ఎగ్జెప్షన్ కాకపోతే ఇమ్యూనిటీ ఏదైతే ఉందంటే 2 వీక్స్ 3 వీక్స్ నామినేషన్లో ఉన్నది, ఆ ఇమ్యూనిటీ ఒక్కటే తీసేసారన్నమాట. సో అది తప్ప మిగతా మొత్తం ఉంది. సో ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళకి ఎలిమినేషన్ అనేది వాళ్ళు ఉండరు అనమాట, అదైతే క్లియర్గా అర్థమైపోయింది. అండ్ దాని తర్వాత సో ఎవరైతే ఒక పర్సన్ ఇద్దరిని నామినేట్ చేస్తాడో ఒక రాయి మీద ఫొటోస్ పెట్టి ఆ ఇద్దరిలో ఎవరైనా సేవ్ చేయాలనుకుంటే కూడా ఆ అథారిటీ ఆ చీఫ్స్కి అయితే ఇచ్చిండు. సో ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ మొదలండి. ఫస్ట్ నేను అనుకున్న ఖచ్చితంగా నామినేషన్లో ఫస్ట్ సోనియానే పిలుస్తాడు. ఎందుకంటే సోనియాని పిలుస్తేనే ఆ ఆర్గ్యుమెంట్ అనేది చాలా హీటెడ్ స్థాయికి వెళ్ళిపోద్ది అప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ నుంచి కూడా ఆ ఫైర్ అనేది పుడుతుందని నేను అనుకున్నట్లే
బిగ్ బాస్ కూడా సోనియానే పిలిచిందన్నమాట. సో సోనియా ఎవరెవరు నామినేట్ చేసింది, సోనియా, బెజవాడ బేబక్కని, ప్రేరాని. సో బెజవాడ బేబక్క విషయంలో మాత్రం నాకు ఆ పాయింట్ నచ్చలేదు, ఏదేమైనా అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ అందరూ వచ్చారు, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు, ఈరోజు ఫుడ్ ఎవరు చేస్తారన్నప్పుడు అందరూ కలిసి మాట్లాడినప్పుడు బేబక్క నువ్వు చేస్తావని అందరూ అడిగారు. సో అడిగినప్పుడు ఒక పెద్ద మనిషి, తను బిగ్ బాస్ హౌస్లో అందరికంటే పెద్దగాడి, తన ఇనిషియేట్ తీసుకుంది. ఓకే అమ్మ నేను చేసేస్తా పర్లేదు అని చెప్పి తనైతే చేసింది. సో ఆర్డర్ కాదు, తను చేసింది. సో కాకపోతే ఆ కుక్కర్ ఏంటంటే టెక్నికల్గా మరి ఆ కుక్కర్ ఇప్పటివరకు వాడిందో లేదో, సో అది కొంచెం అర్థం కాలేదు, అందువల్ల కొద్దిగా లేట్ అయింది. సో దానికి అంటే ఈమె ఎట్లా అంటే ఇప్పుడు నీకు రానప్పుడు, నీకు చేత కానప్పుడు నువ్వు చేయొద్దు, నీకు అవసరం లేదు, నువ్వు ఎందుకు వెళ్ళినావు, నీకు రానప్పుడు రాదు అని చెప్పొచ్చు కదా, ఇంతమందిని ఆకలితో వెయిట్ చేయాల్సిన అవసరం నీకేముంది. సో ఇట్లా అంటే అంత నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను పాపం ఏదో అడిగారు, మనకు వచ్చింది మనం చేద్దాం, తిందాము అందరం కలిసి అన్న థాట్లో ఉంది, అట్లా వేసింది. కానీ ఈ పాయింట్ని కూడా పట్టుకొని తీగలు ఆయన ఇట్లా లాగుతారని తనకు తెలియదు కదా ఆ రోజు. సో ఆ పాయింట్ని పట్టుకొని తను నామినేట్ చేయడం జరిగింది. బట్ నాకు ఆర్గ్యుమెంట్ పరంగా చాలా గట్టిగా స్ట్రాంగ్గా చేస్తుంది ప్రతిదీ కూడా. బట్ చెప్పే పాయింట్ కూడా అంటే అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండదు అనిపించింది. అంటే అది అంత నామినేషన్కి అంత వ్యాలిడ్ అనిపించలేదు. సో మీకు ఎట్లా అనిపించింది దాని గురించి కొంచెం కామెంట్ చేసేది కింద, ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఇంకా ప్రేరణ విషయంలో కూడా నువ్వు వచ్చింది పిక్నిక్ కాదమ్మా బిగ్ బాస్ హౌస్లోకి. సో ఒక 2 రోజులు 3 రోజులు జాలీగా ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత మనం బిగ్ బాస్లో ఇంకా చిన్న గేమ్స్ మస్తు 100 రోజులు ఉన్నాయి, అప్పుడు పెడతారు, అప్పుడు ఆడదాము. సో ఇట్లా ఉంటే నడవదమ్మా బిగ్ బాస్ హౌస్. మనం ఎంటర్ అయినామా, మనం ఏందో మనం చూపించాలి, మన స్ట్రెంత్ ఏందో చూపించాలి, మన పవర్ ఏందో చూపించాలి, మనం మాట్లాడాలి, హౌస్లో ఉండాలి, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అంతేగాని సో చిన్న చిన్న గొడవలకి ఎందుకు మీరు ఇట్లా గొడవలు పడతారు, అవసరం లేదు కదా, చిన్న చిన్న వాటికే ఇంకా చాలా రోజులు ఉంది కదా. సో ఇట్లా చెప్పి అయితే తను పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడం జరిగిందనమాట. అంటే పాయింట్ ఏదైనా కానీ చాలా పొగరుగా చెప్పుద్ది, చాలా పొగరు అంటే అసలు తెలివి ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ప్రతి పాయింట్ని పట్టుకొని మాట్లాడేంత క్యాపబిలిటీ దమ్ము ఉంది. కాకపోతే దాంట్లో కొంచెం పొగరు ఎక్కువ ఉంది. ఆ పొగరు అనేది కొంచెం తగ్గించుకొని ఉంటే మాత్రం అసలు బిగ్ బాస్ హౌస్లో సోనియా తోపు కంటెస్టెంట్ అవుద్ది. బట్ ఆ పొగరు అనేది తగ్గుద్దా లేదా అనేది చూడాలి. నాకు తెలిసి తగ్గదు. ఎందుకు తగ్గుద్ది, 2వ ఎపిసోడ్కి తగ్గది, ముందు పోతే ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా దోలు తెచ్చేద్దామని ఫిక్స్ అయిపోయింది అనమాట ఆమె. సో దానికి ప్రేరణ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఈ మధ్యలో జరిగిన కన్వర్జేషన్లో మీకు ఇంగ్లీష్ రాకపోతే మాత్రం ముందే చెప్పిన, అప్పుడప్పుడు సోనియా అయితే ఇంగ్లీష్ నేర్పుద్ది, ఎక్కడ గ్రామర్ ఇఫ్ అని వాడాలి, ఎక్కడ ఇఫ్ అని వాడకూడదు, ఇట్లాంటివన్నీ కూడా నేర్పుద్ది అనమాట. సో అది కూడా నేర్చుకోండి మీరు. అస్సలు కన్వర్జేషన్లో ప్రతి ఒక్క పాయింట్ని పట్టుకొని లాగడంలో మాత్రం సోనియాని మించిన వాళ్ళు లేరయ్యాను. అండ్ ఆపోజిట్ పర్సన్ని ఇట్లా ట్రిగ్గర్ చేసి ఒక పిచ్చి పీక్స్ ఒక స్థాయికి తీసుకెళ్లాలన్నా కూడా ఎంత ఆర్గ్యుమెంట్ జరుగుతుందో దాన్ని ఈమె బ్యాలెన్స్ చాలా బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఎవరు, సోనియా. ఎంత ఆర్గ్యుమెంట్ అయినా చాలా బ్యాలెన్స్డ్గా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, కానీ అవతలోడికి మాత్రం మెంటల్ తెప్పించేస్తుంది. సో ఆ రేంజ్లో ఆర్గ్యుమెంట్ చేస్తుందన్నమాట. చాలా ఇంటెలిజెంట్, చాలా బ్యాలెన్స్డ్. సో ఆ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆర్గ్యుమెంట్ చేయాలి, బ్యాలెన్స్ తప్పకూడదు. అప్పుడే ఆ పర్సన్ దగ్గర నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో డిఫెండ్ చేసే పర్సన్ నాకు తెలిసి మణికంఠ డిఫెండ్ చేసే అంత క్యాపబిలిటీ ఉంది. సోనియాకి డిఫెండ్ చేసే క్యాపబిలిటీ, మణికంఠకి మాట్లాడే క్యాపబిలిటీ ఉంది. బట్ వాళ్ళిద్దరు డిఫెండ్ అయినప్పుడు చూద్దాం. సో వాళ్ళిద్దరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు అనేది అప్పుడు ఆ ఒక సిచ్యువేషన్ కోసం నేను ఎదురు చూస్తున్నా, ఏం జరుగుద్దా అనేది. సో విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తే యష్మి గౌడ వచ్చేసి ప్రేరణని సేవ్ చేసింది. ఆటోమేటిక్గా ఆబ్వియస్గా ప్రేరణని సేవ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఎందుకంటే ఆల్రెడీ సీరియల్ నుంచి ఎప్పటి నుంచో ఫ్రెండ్ క్లోజ్ కాబట్టి. అండ్ అది పక్కన పెడితే తను చెప్పిన రీజన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో బేబక్క నామినేట్ చేసిన హౌస్ మొత్తానికి సంబంధించిన టాపిక్ కాబట్టి. సో నాకు కొంచెం వ్యాలిడ్ అనిపించింది. ఇదేంటంటే వాళ్ళ పర్సనల్గా వెళ్ళిపోయింది, నాకు అంత నచ్చలేదు. సో అందుకని చెప్పి తను సేవ్ చేసినానైతే తను ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేసింది అనమాట. అండ్ దాని తర్వాత ఇంకా నిబ్బిలు బిగ్ బాస్ హౌస్లోగా అసలు ఎక్కడ కూడా అంత చూపించట్లేడు. తన పవర్ కానీ మాటలు కానీ అంటే తీసుకున్న పాయింట్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, వ్యాలిడ్గా ఉండాలి. సో అవంతా క్లియర్గా చూపించట్లేడు అనమాట. సో అదొకటి నిబ్బిలు చాలా చేంజ్ అవ్వాలి, లేదంటే బిగ్ బాస్ హౌస్కి ఫిట్ కాడు. చాలా స్ట్రాంగ్ ఉండాలి, పవర్ఫుల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఆపోజిట్ ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని డిఫెండ్ చేయగలగాలి. ఓహో ఆలోచిస్తున్నా, ఇది వద్దనమాట. ఎందుకంటే అక్కడే నువ్వు పడిపోతావు, అక్కడే అతలోడు గ్యాప్. ఇప్పుడు సోనియా ఎట్లా గ్యాప్ ఇస్తుందా ప్రతి దానికి వెంటనే అట్లా ఎక్స్ప్రెషన్ అని డిఫెండ్ చేస్తుంది. సో ఆ డిఫెండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఒక్కసారి ఆగినావంటే నువ్వు పడిపోయినావని అర్థం అనమాట. సో అది ఉండకూడదు, అది అసలు బిగ్ బాస్ హౌస్కి మంచిది కాదు.
సో నిబిల్ నామినేట్ చేసిన పర్సన్ రెండు కూడా మణికంఠనే అండ్ బేబక్కనే. సో ఇద్దరిని మింగిల్ అవ్వట్లేదు అనే పాయింట్ మీద నామినేట్ చేసినప్పుడు మణికంఠ సో మళ్ళీ ఏదన్నా ఒక పాయింట్ చెప్పిందంటే మళ్ళీ పుట్టుపూర్వతల కానీ వస్తాడు. నేను ఇట్లా ఉన్నా, ఇట్లా బతికిన, ఇట్లా చేసిన, 2.5 సంవత్సరాలు 4 గోడల మధ్య ఉన్న, ఒక్కసారి డోర్లు తెలుసుకున్న వెళ్తూ చూడగానే ఎట్లుంటుంది. సో అందరితో మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఆ టైం పడుద్ది, బట్ కాకపోతే నువ్వు ఎంత తొందరగా పికప్ అయితే అంత మంచిది. నువ్వు ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసేంత దమ్ము కెపాసిటీ ఉంది. అదేవిధంగా నువ్వు ఆ గేమ్లోను పర్సన్స్లోను ఇన్వాల్వ్ అయితే యూ విల్ బి ద వన్ టాప్ కంటెస్టెంట్ అవుతావు. నువ్వు కూడా నీకు ఆ దమ్ము ఉంది కాబట్టి నువ్వు దాన్ని నిరూపించుకో. లేదంటే మాత్రం నీకు కూడా చాలా ఇబ్బంది అవుద్ది. అండ్ ఇంకా బేబక్క విషయంలో కూడా మింగిల్ అవ్వట్లేదు అంతే. కాకపోతే బేబక్క నామినేట్ చేసేటప్పుడు ఒక పాయింట్ ఉంది. సో అది అప్పుడు చెప్తా. బేబక్క నామినేట్ చేసేటప్పుడు అంటారనమాట. సో అదేంటని అక్కడ చెప్తా. సో మింగిల్ అవ్వట్లేదు అనే పాయింట్ మీద అయింది. అండ్ దాని తర్వాత భాష కూడా మణికంఠనే అండ్ తర్వాత ఇంకెవరిని బేబక్కనే నామినేట్ చేసిండు. సో మణికంఠని నామినేట్ చేసింది ఏంటంటే నువ్వు నీ గేమ్ నువ్వు వాడు, గేమ్ రూల్స్ని మార్చకు, గేమ్ రూల్స్ని మార్చాల్సిన అవసరం నీకు లేదు, ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదని భాష అనడం అయితే జరుగుతుంది. బట్ అప్పుడు మనకంటే ఇది నా గేమ్, ఇప్పుడు నేను ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా లేకపోతే గేమ్ రూల్స్ నేను చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా, నేను ఏం చేస్తాను అనేది అది నా గేమ్ కదా. నా గేమ్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. నీ గేమ్ నువ్వు వాడు, నా గేమ్ నేను ఆడతా. నీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే ఇట్లా ఇంగ్లీష్ అనేది కొంచెం నేర్చుకోవాలి. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే ఇట్లా అట్లా నేర్చుకోవాలి. అంటే డిఫెండ్ బాగానే చేస్తాడు, చెప్తున్నా కదా. మణికంఠ కూడా ఆ క్యాపబిలిటీ ఉంది. ఏమంటారంటే ఆ క్లారిటీ ఆఫ్ నీకు థాట్ లేకపోతే నువ్వు ఎవరినో నామినేట్ చేద్దాం అనుకుని ఇక్కడ ఏదో ఒక సినారియో జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ సినారియో నుంచి నువ్వు ఒక పర్సన్ని పిక్ చేసుకుని సో తనని నామినేట్ చేద్దామని రావడం అంటే ఒక క్లారిటీ అనేది నీకు ఉండాలి. క్లారిటీ లేకుండా నువ్వు నామినేట్ చేయకూడదు. ఓకేనా అన్నప్పుడు ఇక్కడ కూడా అక్కడ ఇఫ్, ఇక్కడ ఓకేనా, కామాలు, పులి స్టాప్లు సో ఇట్లా ఉంటాయి అన్నమాట. అవి కూడా మీరు చూసుకోవాలి. అన్నప్పుడు ఓకే కాదు అని అక్కడ కూడా ఒక డీప్ డిస్కషన్ అయితే జరిగింది అన్నమాట. అండ్ దాని తర్వాత బేబక్క నామినేట్ చేసిండు. సో బేబక్కని కూడా ఎందుకు నామినేట్ చేసినంటే ఇదే ఫుడ్ విషయంలో అదే చెప్తున్నారు. ఫుడ్ విషయంలో క్లారిటీ అనేది ఉండాలి. అందరూ కూర్చోవాలి, మాట్లాడాలి. ఒకటే వంట చేయాలా లేకపోతే డిఫరెంట్ వంటాలా, అప్పుడు డిఫరెంట్ వంటప్పుడు బర్డెన్ పడుద్ది, అప్పుడు మీరు చేసుకుంటారా ఏందనేది ఒక క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఆ క్లారిటీ లేకపోవడంలో వచ్చిన పెద్ద పంచాయతీ అనమాట ఇది. సో అది చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి బిగ్ బాస్ ఏం చెప్పాలంటే చీఫ్స్ ఏది చెప్తే అదే ఫైనల్, వాళ్ళు చెప్పింది చేయాలనేది ఒక పవర్ని వాళ్ళకి ఇస్తున్నాని కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి అయ్యా కంటెస్టెంట్. ఎందుకంటే ఎవడు చీఫ్ మాట వినట్లేడు ఇక్కడ. నువ్వెవరు చెప్పడానికి, నేను జస్ట్ వినమన్నారు, కూకోమన్నారు, నువ్వు ఆ పనే చేయి. సో ఇట్లా బెదిరిస్తారు పాప వాళ్ళనే. వాళ్ళు అంత కష్టపడి గెలుచుకుని వాళ్ళు చీఫ్గా ఒక స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం రెస్పాన్స్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ లేదు. కెప్టెన్ ఇంతకుముందు కెప్టెన్కి ఇచ్చిన రెస్పెక్ట్ చీఫ్స్కి దొరకట్లేదు బిగ్ బాస్ హౌస్లో. సో అదొకటి కొంచెం మైనస్ ఉంది. ఎందుకంటే ఒక దొరకకపోతే అది వాళ్ళకి ఆ వాల్యూ ఉండదు, వాళ్ళు గెలుచుకున్న వేస్ట్ అనమాట. సో అది ఒకసారి బిగ్ బాస్ మళ్ళీ వాళ్ళకి గుర్తు చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో అట్లా పంచాయతీ జరిగింది. ఇక బేబక్క అయితే పృథ్వీరాజ్ని అండ్ నిబిల్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. పృథ్వీరాజ్ని నామినేట్ చేసిన పాయింట్ అసలు కరెక్ట్ కానే కాదు. కిచెన్లో హెల్ప్ చేయలేదు అంటే కిచెన్ చేస్తాను కానప్పుడు కిచెన్లో చేయను. ఇప్పుడు నాకు పని చెప్తే నేను ఆ పనే చేస్తాను. ఇప్పుడు వేరే పనిలో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతా? సో అది ఆ పాయింట్ మీద చేసిండు. ఆ పాయింట్ మీద బేబక్క చేసింది అంత కరెక్ట్ అయితే నాకు అనిపించలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నిబిల్ని కూడా నామినేట్ చేస్తే నిబిల్ని కూడా ఏంటంటే నువ్వు ఫైర్ అవ్వట్లేదు, నువ్వు రావాలి, నువ్వు తోపు కంటెస్ట్ అవ్వాలి, తురుము అవ్వాలి, నువ్వు అసలు ఇచ్చి పడేయాలి, దుమ్ములు వేపాలి అని చెప్పి ఒక పాయింట్ అయితే తీసుకొచ్చి నామినేట్ చేసింది. సో అంటే లాస్ట్ టైం మన టేస్ట్ తేజ్ కాక నామినేట్ చేసిండు పాజిటివ్గా. అంటే ఒక నామినేట్ చేయాలి, కాకపోతే వాడికి తిడుతున్నట్టు వానికి అట్లా ఉండకూడదు, చాలా స్మూత్గా వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత అని బయటికి పంపించాలి, అట్లా నామినేట్ చేసింది అనమాట. అంటే దానికంటే ముందు ఏం జరిగిందంటే మనోడు నాకు ఇట్లా టీ ఇస్తున్నారు కదా, టీ కాఫీ నాకు అట్లొద్దు, నా క్వాంటిటీ ఏదైతే ఉందో పాలు కానీ ఎగ్ కానీ అవి నాకు సపరేట్గా ఇచ్చేసేయండి అనే ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళది మొత్తం క్లియర్గా మనకు చూపించలేదు, దాని మీద పాయింట్ రేజ్ అయింది, మాట్లాడారు. సో ఆ ఒక ఇంటెన్షన్తో మనోడు కూడా నామినేట్ చేసిండు. ఇప్పుడు అదే ఇంటెన్షన్తో ఈమె నామినేట్ చేసింది. కాకపోతే మింగిల్ అవ్వట్లేదు, సోది తొక్క పనికి వాళ్ళ వ్యాపారం అంతా చెప్తారు మనకి. సో అది కానే కాదు ఆడ మ్యాటర్, జరిగిన మ్యాటర్ పాలు గుడ్లు ఫుడ్ వాటి గురించి వచ్చిన పంచాయతీ అన్నమాట ఇది. సో ఇది జరిగిన ఎపిసోడ్ ఓవరాల్గా జరిగింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మీకు ఎవరు పాజిటివ్, ఎవరు నెగిటివ్, ఎవరు కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు, ఎవరు పనికి మాలిన పాయింట్ రేజ్ చేశారు, సో వీటి గురించి అయితే చెప్పేసేయండి, మీ కామెంట్ చేసేయండి. మీ కామెంట్ ఒకసారి నేను కూడా చూడాలి కదా. అసలు మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎట్లా అనుకుంటారు? నా ఒపీనియన్ ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ అనేది లేకపోతే మీకు మాకు వాళ్ళ ఇద్దరికి పంచాయతీ అవుతుంది అనమాట. సో అది ప్రజెంట్ జరిగిన ఎపిసోడ్. మొత్తానికైతే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళింది, బాగుంది. అండ్ ఇంకా నాకు తెలిసి ఇంకా ముందు
బాగా రచ్చ ఉంటుంది, రచ్చ లేపుద్ది. సోనియా ఉంటే ఆటోమేటిక్గా రచ్చ క్రియేట్ అవుతుందిలే. కానీ సో గుడ్ ఎపిసోడ్, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి పాయింట్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, మనం అర్థం చేసుకునేవి, అర్థమయ్యేవి అన్నీ కూడా చాలా బాగా చూపించారు మనకి. సో ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి పూర్తి డీటెయిల్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. నెక్స్ట్ పెడతాం, మళ్ళీ కలుద్దాం.